మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుణ్యకాలంలో మరి యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణం మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరితో కూడా కలుపుకొని చేసుకోవడం జరిగింది. మరి యాదాద్రిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టిండ్రో యాదాద్రి అయ్యవార్లు అందరూ కూడా నిర్ణయించి చేపట్టిండ్రో ఆ పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనరసింహుడి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఆయన మన కొంగు బంగారం లాంటోడు, కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు. మరి అటువంటి దేవుడు కేసీఆర్ గారికి సంకల్పం కల్పించి వారికి శక్తినిచ్చి బలాన్నిచ్చి వారి చేత 1200 కోట్లతోని అంగరంగ వైభవంగా తన కోసం ఆలయాన్ని ఆ భగవంతుడు నిర్మింపజేసుకున్నాడు. మరి ఆ యొక్క ఘనత కేసీఆర్ గారి హయాంలో జరగడం, వారి కింద మేమందరం కూడా ఉండి పనిచేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి యాదాద్రిలో గుట్ట కింద కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని, యాదాద్రి యొక్క వైభవాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి జిల్లా. తెలంగాణ ఉద్యమంలోనైతేనేమిటి, అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటంలోనైతేనేంటి అద్భుతంగా తెలంగాణ ప్రజల యొక్క స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మనందరికి ఉన్నటువంటి కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి, నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి, ఫ్లోరైడ్తోని కాళ్ళు చేతులు వంకరపోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరు ఇచ్చినటువంటి సంగతి మీ అందరు కూడా తెలిసిందే. అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా నల్గొండలో 0 ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా గర్వకారణం, ఒక ఇమోషనల్ మూమెంట్, ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే 60 ఏళ్ళు గోసపడ్డ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిల్లగాన్ని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపాన పోలేదు. అటువంటిది 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరూ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే. మరి నిజంగా మూసీ మురికెట్లయిందండి, మూసీకి మకిలు ఎట్లా పట్టింది, మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటూ 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణ లేదప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే, మనదేం సాగలే, సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు. మూసీని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలంటే దాని మీద అధికారం మనకు లేకుండే. ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాటం చేసినన్ని రోజులు కూడా మనం అనుకున్నాం, ఏంది మూసీని మంచిగా చేసుకుంటాం, మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం, మూసీలో గోదావరి నీళ్లు పంపు చేసి కంప్లీట్గా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు పండేలాగా చేసుకుంటాం అనుకున్నాం. ఫ్లోరైడ్తోని భూమి కూడా మొత్తం సారం కోల్పోయింది, భూమిలో పండేటటువంటి పంటలు కూడా విషతుల్యమైనాయంటే కేసీఆర్ గారు కన్న కళ, ఎంతోమంది తెలంగాణ వీరులు కన్న కళ ఏంటంటే మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటామని అనుకున్నాం. మనం దానికోసం ప్రాజెక్టులు పెట్టుకున్నాం, దానికోసం ఒక 31 STPలు కట్టినాం. అంటే వచ్చే నీళ్లను శుద్ధి చేసేటటువంటి 31 కేంద్రాలను కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత
మూసీని గోదావరిని కలపాలి. మూసీని గోదావరిని కలపడానికి మనకు కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది. దానికోసం ఒక 16-17 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టులు పెట్టుకోవడం జరిగింది. అంటే మూసీలో రెండు ఉన్నాయి అంశాలు. ఒకటి మూసీ ప్రక్షాళన, ఇంకొకటి మూసీ పునరుజ్జీవనం. ఈ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం. అందులో 31 ఎస్టీపీలు కూడా ఇలా పనిచేస్తున్న విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు పెట్టిన ఆ 3 ఎస్టీపీలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగా ఏదో సాధించినట్టు జబ్బలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ పునరుజ్జీవనం కావచ్చు, రెండు కూడా కేసీఆర్ గారి మదిలోని ఆలోచనలే. దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది, మూసీ అంటే దాన్ని ఒక ఏటీఎం లాగా తయారు చేసుకోవాలి. మూసీ గోదావరికి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర దారి లింకేజ్ ఉండగా 7500 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మరి 7500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా ఈ నల్గొండ జిల్లా బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని చెప్పి నేను ఇవాళ ప్రశ్న వేస్తా ఉన్నా. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతకుముందున్న ప్రాజెక్టుల ప్రాబ్లం ఏంది? 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగరు మూసి అనుసంధానం చేసేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టు 7500 కోట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మూసీ ప్రక్షాళన అంటే ఏంటిది? మూసీలో ఉన్న మురికి నీళ్ళు ప్రక్షాళన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది. ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టినాం. దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా ఉన్నారు. నాకు తెలిసి 20,000 కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఎందుకోసం అన్ని కోట్లు? అందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో, దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. మూసీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ఏటీఎంగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు. దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు. మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది. చెప్పకుండా ఏం ఊరుకోం. మీలాగా 2-3 రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి మాది కాదు. మాది మాటలతోని, విఘ్నతతోని, సిన్సియారిటీతోని, ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది. మీరేదో దాడి చేస్తాం, ఆఫీసుల మీదకి వస్తాం, ఇండ్ల మీదకి వస్తాం అంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు. మాది 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది. మా 60 లక్షల మంది తలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.